హలో అండి, వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అవర్ కిచెన్. సోయా వెజిటేరియన్స్కి మంచి ప్రోటీన్ సోర్స్. ఇందులో ఫైబర్ ఎక్కువ అండ్ ఫ్యాట్ తక్కువ. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు సోయాని మీ డైట్లో తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోండి. ఈరోజు సోయా నగ్గెట్స్తో ఒక సింపుల్ అండ్ టేస్టీ కర్రీ సోయా పెప్పర్ మసాలా ఎలా రెడీ చేసుకోవచ్చో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక కప్పు సోయా నగ్గెట్స్ని బాయిలింగ్ వాటర్లో వేసి మూత పెట్టి పావు గంట సేపు వదిలేయండి. కడాయిలో 3 టీ స్పూన్ల మిరియాలు, 1.5 టీ స్పూన్ జీలకర్ర, ఒక 3-4 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 2 టీ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకుని చిన్న ముక్కలుగా తరిగిన 2 ఉల్లిపాయలు, ఉప్పు, 1/2 టీ స్పూన్ పంచదార వేసి ఆనియన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకులు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ టొమాటో ప్యూరీ, కారం, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసి 1 నిమిషం వేగనివ్వండి. ఒక కప్పు వాటర్ వేసి గ్రేవీ కాస్త థిక్కైన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్లు మనం పౌడర్ చేసిన పెప్పర్ జీలకర్ర పొడి, ఎక్సెస్ వాటర్ స్క్వీజ్ చేసి తీసేసిన సోయా నగ్గెట్స్, ఇంకొన్ని కరివేపాకులు, కన్సిస్టెన్సీ బట్టి కావాలంటే ఇంకొన్ని నీళ్లు యాడ్ చేసుకొని 5 నిమిషాలు ఉడకనివ్వండి. దించే ముందర నిమ్మరసం, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన సోయా పెప్పర్ మసాలా రెడీ అయిపోయింది. రెసిపీ తప్పకుండా ట్రై చేయండి.